నంబర్ ఆఫ్ స్పీకర్స్ ఇక్కడ ఉన్నారు. అందరూ మాట్లాడాలి. అందరికీ మాట్లాడాలంటే రాత్రి 12 అయింది. కనుక చాలా విషయాలు కూడా లక్ష్మయ్య గారు చెప్పారు. తెలంగాణ చరిత్ర ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇది ఒక 40 సంవత్సరాల చరిత్ర. ఆనాడు ఎన్జిఓస్, స్టూడెంట్స్ అంట జనమంతా కూడా ఒక ప్రత్యేక రాష్ట్రము కావాలని పెద్ద ఎత్తున బ్రహ్మాండమైనటువంటి ఒక ఎత్తున ఉద్యమం జరిగింది. 450 మంది అమాయకమైనటువంటి స్టూడెంట్స్ చనిపోవడము, తర్వాత కర్ఫ్యూ ఇవన్నీ కూడా చాలా మట్టుకు జరిగింది. రాత్రి 10 గంటలకు ఇందిరా గాంధీ గారు వెన్నది ప్రైమ్ మినిస్టర్ ఆమె వచ్చి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా రాజ్భవనంలోకి పిలిచి వారు ఒక సమస్య పరిష్కారం కావడానికి ఆనాడు కొంత ఈ ఉద్యమానికి ఒక రూపం వచ్చిందని మనం చేస్తూ ఉన్నాను. కనుక ఈనాడు మరి అవన్నీ కూడా జరుగుతున్న దాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాలేదంటే దీన్నంతా కూడా ఈనాడు సమైక్య ఆంధ్రులంతా కూడా మొన్నటి వరకు కూడా ప్రత్యేక ఒక సమైక్యత కావాలని చెప్పారు. ఇప్పుడే జైపాల్ రెడ్డి గారు అంటా ఉన్నారు ఈ మధ్యన సరే అది కాకపోతే పర్లే కానీ మరి రాయల తెలంగాణ అంటా ఉన్నారు. రాయల తెలంగాణ మొన్నటి వరకు కూడా రాయల తెలంగాణ కాదు, తర్వాత రాయల తెలంగాణ కాదు, హైదరాబాద్ ప్రాంతంలో ఈనాడు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతంలో దాన్ని యూటీ చేయమని చెప్తా ఉన్నారు. కనుక ఇవన్నీ కూడా సోనియా గాంధీ గారు ఆమె ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. దాన్ని ఎవడో కాదనడానికి వీలు కాదు. 100 కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రము ఏర్పడుతుంది అన్నట్టు కూడా మీ అందరూ కూడా గంటపాటుగా చెప్తా ఉన్నారు. దిగ్విజయ్ సింగ్ దగ్గర పోయి ఈ యొక్క ఆంధ్ర ఎంపీస్ అంతా కూడా ఓళ్ళగా ఏళ్ళగా ఆయన కూడా నడిపేసి సోనియా గాంధీ కా అఖిల